నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీకి టీడీపీ పోలిట్ బ్యూరో పచ్చజెండా. ఏపీ కర్ణాటక పరస్పరం సహకరించుకోవాలన్న పవన్, ఎర్రచందనం అక్రమ తరలింపు కట్టడికి నిర్ణయం. కృష్ణానదిలో నిలకడగా కొనసాగుతున్న వరద, ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు భారీగా నీటి విడుదల. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుపై లోక్సభలో దుమారం, విపక్షాల ఆందోళనతో జేపీసీకి పంపేందుకు కేంద్రం నిర్ణయం. బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత, ప్రధాని చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం. బంగ్లాదేశ్లో మైనార్టీలపై కొనసాగుతున్న దాడులు, ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్న భారత్ విదేశాంగ శాఖ. ఉమ్మడి ఏపీలో విశేష గుర్తింపు పొందిన జన్మభూమి పథకాన్ని తిరిగి పునరుద్దరించాలని టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయించింది. 1995లో తొలిసారి అమలు చేసిన జన్మభూమి కార్యక్రమం ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా జన్మభూమి 2 పేరిట అమల్లోకి తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా పార్టీలో చర్చించి ముందుకెళ్లాలని తీర్మానించారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై ఆలోచన చేస్తున్నామన్న లోకేష్, త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తామన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి భేటీ అయిన పోలిట్ బ్యూరో దాదాపు 3 గంటల పాటు సంస్థాగత అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ప్రజల అవసరాలను నేరుగా వారి వద్దకే వెళ్లి పరిష్కరించేలా త్వరలోనే జన్మభూమి 2 కార్యక్రమం ప్రారంభించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రవాసాంధ్రుల్లో ఉన్నతంగా స్థిరపడిన వారిని ఇందులో భాగస్వాములను చేయాలని సూచించారు. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని నేతలకు సూచించారు. 100 రూపాయల రుసుముతో సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించనున్నట్లు వెల్లడించారు. నైపుణ్య గణన దేశంలోనే తొలిసారిగా చేపట్టనున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై ఇటీవలే సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెల్లడించిన నేపథ్యంలో జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే నామినేటెడ్ పదవులకు ఎంపిక చేస్తామని చంద్రబాబు తెలిపినట్లు నేతలు వెల్లడించారు. ఏదైతే ప్రభుత్వంలో పాలసీలు తీసుకుంటామో, ఏదైతే ప్రభుత్వంలో పాలసీలు అమలు చేస్తామో, ఆ పాలసీ యొక్క డ్రాఫ్ట్ నోట్ని పార్టీలో పోలిట్ బ్యూరోలో చర్చిస్తాం, పార్టీలో చర్చిస్తాం, జిల్లా స్థాయిలో చర్చించి పార్టీ అభిప్రాయాలను కూడా తీసుకొని దాన్ని కూడా జోడించి మంచి చెడులుంటే పెట్టి ఒక మంచి పాలసీల్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి ఈరోజు పోలిట్ బ్యూరో నిర్ణయం చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు ఇదే పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కాన్సెప్ట్తో దేశాలు విదేశాల్లో ఈ రాష్ట్రంలో పుట్టి, ఈ రాష్ట్రంలో పెరిగి, ఈ రాష్ట్రంలో నిర్ణయాల వల్ల బాగా ధనవంతులైనటువంటి వాళ్ళందరికీ పిలుపునిచ్చి రండి, మీ గ్రామాల్లో మీరు కొంతవరకు సహాయం చేయండి, కొన్ని కార్యక్రమాలు చేయండి అని ఆ రోజు జన్మభూమిలో ఒక మంచి కాల్ ఇచ్చి కార్యక్రమాలు చేశారు. మళ్ళీ జన్మభూమి 2 మళ్ళీ అమలు చేయాలని ఒక ఆలోచన అధ్యక్షుల వారు వచ్చింది. అది కూడా డీటెయిల్గా డిస్కస్ చేసి ముందుకెళ్తాం. 5 సంవత్సరాలు ప్రాణాలకు తెగించి పోరాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసులు పెట్టించి అనేక మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కార్యకర్తలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షల వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ రూపేణా కల్పించాలని కూడా మరి నిర్ణయించుకోవడం కూడా జరిగింది. దక్షిణ భారతదేశంలో జనాభా నిష్పత్తి రోజురోజుకు తగ్గుతోందనే అభిప్రాయం పోలిట్ బ్యూరోలో వ్యక్తమైంది. జనాభా నిష్పత్తి తగ్గడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు సైతం తగ్గుతాయని నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపైన దృష్టి సారించాలని నిర్ణయించారు. పార్టీని, ప్రభుత్వాన్ని అనుసంధానించేలా పోలిట్ బ్యూరోలో ప్రణాళికలు రచించారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై ఆలోచన చేస్తున్నామన్న లోకేష్, త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తామన్నారు. ఫెర్టిలిటీ రేట్
1.5 ఉంది, నేషనల్ యావరేజ్ 2.5 ఉంది. దానివల్ల జనాభా తక్కువ ఉన్నందువల్ల కేంద్ర ప్రభుత్వం నిధుల అలొకేషన్ తగ్గిపోతుంది. నంబర్ 2, రేపు జరగబోయే డీలిమిటేషన్లో సౌత్ ఇండియాలో మొత్తం పార్లమెంట్ సీట్లు తగ్గిపోతున్నాయి. అందుకని మనకి నిధులు తగ్గిపోతాయి, అన్ని విధాలా మనం ఇబ్బంది పడతాము. దాన్ని కూడా ఆలోచించాలనేది, ఫర్టిలిటీ రేటు జనాభా వృద్ధి చెందాలనేది కూడా చర్చ వచ్చింది. అంతకుముందు జనాభా తగ్గాలని కోరుకున్నాం, ఇప్పుడు జనాభా తగ్గినందువల్ల మనకి ఫైనాన్షియల్ అలొకేషన్స్ తగ్గిపోతున్నాయి. రాష్ట్రంలో జలాశయాలన్నీ నిండడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇసుక జోలికి వెళ్లొద్దని మరోసారి నేతలను గట్టిగా హెచ్చరించారు. ఏపీ కర్ణాటక మధ్య ఎప్పుడూ సుహృద్భావ వాతావరణం ఉందని, ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేస్తే అభివృద్ధిలో దూసుకెళ్లడమే గాక చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బెంగళూరు పర్యటనకు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో భేటీ అయ్యారు. అనంతరం 2 రాష్ట్రాల సమస్యలపై అక్కడి మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఏనుగుల గుంపు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని పవన్ వీటిని అదుపు చేసేందుకు 8 కుంకి ఏనుగులు రాష్ట్రానికి ఇచ్చేందుకు కర్ణాటక అంగీకరించిందని పవన్ తెలిపారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయన్నారు. అటవీ సంపద రక్షణకు ఉపగ్రహ ఆధారిత నిఘా పెట్టే అవకాశాలను తీసుకొస్తామన్నారు. మొత్తం 7 అంశాలపై చర్చించామని పవన్ తెలిపారు. In short, we went for a 7-point agenda. One is about red sand smuggling. The second one is about IT initiatives, how IT initiatives are making wildlife management and forest management quite well through IT initiatives. And second is about ecotourism initiative, which Karnataka is at the forefront. And of course about wildlife poaching and how to contain it, that is one aspect. And the last one is elephant and human conflict and elephant movement tracking. And later, rest of the 2 was how to transfer of knowledge and constant interaction. So we, in broad, these are the 7 topics we discussed. And especially about red sanders, the way it is about Andhra red sanders, Rakta Chandanam. Almost around 140 crores worth of red sanders were seized in Karnataka. This was a news for me, and it was amazing. I truly appreciate the honesty of forest officials here. I'm grateful to Honorable Shri Ishwar Kandreji, and thank you, sir. Looking forward, not just about forest, it's all about all aspects of Karnataka and Andhra Pradesh relationships. మంగళగిరిని దక్షిణ భారత గోల్డ్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో అత్యధికంగా ఉన్న చేనేతలు, స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ఆయన కోరారు. మంగళగిరిలో భద్రావతి సమేత భావన ఋషి ఆలయ కళ్యాణ మండపాన్ని లోకేష్ దంపతులు ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 25 ఎకరాలు, కనీసం 25 ఎకరాల్లో ఒక పార్క్ ఏర్పాటు చేద్దాం, కంపెనీలు తీసుకొద్దాం, యూజ్డ్ గోల్డ్ రిఫైనరీ కానివ్వండి, డిజైనింగ్ కానివ్వండి, కటింగ్ మెషిన్లు కానీ, అంటే ఆవరణాలు కటింగ్ మెషిన్లు కానివ్వండి, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉన్న అనేక సంస్థలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. డిజైన్లు కానివ్వండి, మారిపోతున్నాయి ట్రెండ్లు. తప్పనిసరిగా మీ అందరి సహకారంతో నా ఆలోచన ఏంటంటే దక్షిణ భారతదేశానికి మంగళగిరిని గోల్డ్ హబ్ గా చేద్దామని, అది నా లక్ష్యం. ఆయన కమిట్మెంట్ ఇచ్చినట్టు రాబోయే 4-5 months లోనే ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒక గోల్డ్ హబ్గా తీర్చిదిద్దడానికి కష్టపడతాం. దానికి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ మొదలైంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో కూడా ఇక్కడ గోల్డ్ వర్కర్స్ డెవలప్మెంట్లో చాలా జరుగుతుంది. ఆ డైరెక్షన్లోనే లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల కార్పొరేషన్ కూడా మొదలు పెట్టడం ఆల్రెడీ జరిగింది. ఆర్టీసీకి కార్మికులు, ప్రయాణికులు 2 కళ్ల లాంటి వారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఏలూరు డిపోలో నూతన బస్సులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. జగన్ సంక్షేమం పేరు చెప్పి అభివృద్ధిని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. గత 5 ఏళ్లలో ఒక్క బస్సు కొనలేదని చెప్పారు. ఆర్టీసీ సంస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. నేను ముఖ్యమంత్రి అయితే ఏపీఎస్ఆర్టీసీని పూర్తిగా రాష్ట్రం ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఆయన చెప్పాడు. సంతోషం, ప్రభుత్వం ఏర్పాటైంది, విలీనం చేశాడు. విలీనమే తప్పక ఏ విధమైన మంచి చెడ్డల్లో ప్రజలు ఎవరైతే కార్మికులు ఉన్నారో
వాళ్ళ భాగస్వామ్యం చేసుకున్నాడని మేము అడుగుతున్నాం. ఈ రోజు మేము ఒకటే హామీ ఇస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు ఒకటన్నా అయితే ప్రయాణికులు రెండో కన్నా గర్వంగా చెప్తున్నాం. ఫస్ట్ ప్రయారిటీగా కార్మికులకు ఉన్న సమస్యలు తీర్చేదానికి ఒక రవాణా మంత్రిగా అయితేనే ఏపీఎస్ఆర్టీసీ చెందిన వ్యక్తిగా నేను ఒకటే చెప్తున్నా, మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకోబోయేదాన్ని నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. మీ సమస్యలను తీర్చేదానికి నేను కృషి చేస్తాను. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలో జగన్ చెప్పాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. కోటల్లో ఉండే జగన్కు సామాన్య ప్రజల గురించి ఏం తెలుసని నిలదీశారు. శాంతి భద్రతలు లేవని రాష్ట్రపతి పాలన పెట్టాలనడం సరికాదని మండిపడ్డారు. రాష్ట్రపతి పాలన దేనికి పెట్టాలండి? ప్రతి నెల మేము అద్భుతంగా మొదటి రోజే 4,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇంటింటికి తీసుకెళ్లి అందించినందుక, లేదా నిలిచిపోయిన ప్రాజెక్టులు పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, వీటిని మళ్ళీ ట్రాక్ మీద తీసుకొచ్చి అందరం సమిష్టిగా కృషి చేసి అద్భుతంగా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లాలని తపనతో పనిచేస్తున్నాం. కాబట్టి మా పైన రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా దేనికి అసలు నేను ధర్నా చేసింది ఢిల్లీలో చెప్పండి? ఏ విధంగా కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి మొట్టమొదటిసారి బడ్జెట్లో ఆ విధంగా ఒక భరోసా కల్పించే విధంగా కష్టపడి నాయకత్వాన్ని కలిసి ఇది సమిష్టి బాధ్యతగా మేము భావించి ముందుకెళ్తుంటే మీరు రాష్ట్రపతి పరిపాలన పెట్టమనేది దేనికి? మీరేమో ఒక కోటలో ఉంటారు, 40 అడుగులు 50 అడుగులు మీరు కట్టేసుకుని చుట్టూ సామాన్యుడు మీతో అసలు మాట్లాడగలుగుతారా? బయట ఏం జరుగుతుందో మీకు తెలుసా? దేని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి. జగన్ విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇచ్చిన హామీల్లో కేవలం 13% మాత్రమే అమలు చేసి ప్రజలను మోసం చేసిన జగన్కు హామీల అమలులో చంద్రబాబును విమర్శించే నైతికత లేదన్నారు. జగన్ను ప్రజలు మాత్రమే కాదు ఆయన పార్టీ నేతలు కూడా వద్దనుకుంటున్నారని విమర్శించారు. విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్లోనే కాదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీకి ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. జగన్ మానసిక స్థితి బాగోలేదని ఆయన చెల్లెలు చెప్పింది నిజమే అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన 2 నెలలకే అన్ని వ్యవస్థలు విఫలమయ్యాయంటూ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాయని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో ఆకలి మంటలతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జగన్ మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదని మంత్రి అనగాని అన్నారు. తాజాంశాన్ని చూస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ 4వ పతకం సాధించింది. భారత్ హాకీ జట్టు కాంస్య పతకం దక్కించుకుంది. స్పెయిన్ పై 2-1 తేడాతో భారత హాకీ జట్టు స్ఫూర్తిదాయక విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ లోనూ కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టు ప్యారిస్ లోనూ కాంస్య పతకం సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ 4వ పతకం సాధించింది. భారత్ హాకీ జట్టు కాంస్య పతకం దక్కించుకుంది. స్పెయిన్ పై 2-1 తేడాతో భారత హాకీ జట్టు స్ఫూర్తిదాయక విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ లోనూ కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టు ప్యారిస్ లోనూ కాంస్య పతకం సాధించింది. కృష్ణా పరివాహకంలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టుల్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరడంతో ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ స్పిల్వే ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 3,30,000 క్యూసెక్ల ప్రవాహం వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 4,02,000 క్యూసెక్లకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 65,359 క్యూసెక్ల నీరు సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 882.60 అడుగులకు చేరి నీటి నిల్వ 203.42 టీఎంసీలు నమోదైంది.
ఎగువన శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. సాగర్ కు 3,51,659 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నాగార్జున సాగర్ అవుట్ ఫ్లో 2,70,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రస్తుత నీటి మట్టం 585.70 అడుగులకు చేరి నీటి నిల్వ 299.45 టీఎంసీలుగా నమోదైంది. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పులిచింతలకు ఎగువ నుంచి 2,45,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 11 గేట్లను ఎత్తి 2,30,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి కోసం 15,000 క్యూసెక్ల నీటిని మళ్లించారు. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 33.56 టీఎంసీలకు చేరుకుంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ 4వ పతకం సాధించింది. భారత్ హాకీ జట్టు కాంస్య పతకం దక్కించుకుంది. స్పెయిన్ పై 2-1 తేడాతో భారత హాకీ జట్టు స్ఫూర్తిదాయక విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ లోనూ కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టు ప్యారిస్ లోనూ കാംസ്യ പതക്കം സാധിച്ചിട്ടുണ്ട്. ടൂർണമെന്റ് കളിച്ച് റിട്ടയർ ചെയ്യണമെന്നാണ് റിട്ടയർമെന്റിനെ പറ്റി പറയുമ്പോൾ എപ്പോഴും പറയാറുള്ളത്. അത് തന്നെ കായിക ലോകത്തെ ഏറ്റവും വലിയ ഒരു നേട്ടം നേടിക്കൊണ്ട് രാജ്യത്തിന്റെ അഭിമാനമായിട്ട് റിട്ടയർ ചെയ്യാൻ പറ്റുക എന്ന് പറയുന്നത് സത്യമായിട്ടും ഇപ്പൊ ഒന്നും പറയാൻ പറ്റുന്നില്ല. അത്രയ്ക്ക് സന്തോഷം, അഭിമാനം. ശ്രീജേഷിനെ ഓർത്ത് ടെൻഷൻ തീർച്ചയായിട്ടും. ഇപ്പൊ നമ്മുടെ എന്താ പറയാ, ഹോക്കിക്ക് ഇപ്പൊ അടുപ്പിച്ച് 2 വർഷം മെഡൽ നേടിക്കൊടുക്കാൻ കഴിഞ്ഞ ടീമിലെ അംഗവുമാണ്. അപ്പോൾ തീർച്ചയായിട്ടും ഒരുപാട് സന്തോഷം, ഒരുപാട് അഭിമാനം ഈ ഒരു മൊമെന്റില്. नहीं, नेचुरली है, नेचुरली हर आदमी जिसने कंट्रीब्यूट किया है, मेरा ख्याल उसका धन्यवाद भी है और देश का जो झंडा है वो वहां पे लहरा रहा है, ये हमारे लिए खुशी की बात है. बंद कर दे यार. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును లోక్సభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టగా విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపనున్నట్టు వెల్లడించారు. బిల్లుపై విపక్షాల ఆరోపణలను కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. సచార్ కమిటీ నివేదిక మేరకు బిల్లును రూపొందించామని, దేశవ్యాప్తంగా సంప్రదింపులు జరిపామని చెప్పారు. ఈ బిల్లుకు తెలుగుదేశం, జేడీయూ, అన్నాడీఎంకే మద్దతు తెలిపాయి. ఈ బిల్లు ద్వారా వక్ఫ్ పాలక వర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేయనున్నట్టు రిజిజు పేర్కొన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుతో ఏ మత సంస్థ స్వేచ్ఛలో జోక్యం ఉండదని తెలిపారు. ఈ చట్టం ముస్లిం మహిళలు, పిల్లలకు ఉపయోగపడుతుందని, వక్ఫ్ బోర్డుల సమాచారాన్ని కంప్యూటరైజ్ చేస్తామని తెలిపారు. ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని రిజిజు మండిపడ్డారు. ఈ బిల్లులో భాగంగా 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటు చేసుకోనున్నాయి. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కమ్యూనిస్టు నేత బుద్ధదేవ్ భట్టాచార్య ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోల్కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. బుద్ధదేవ్ భట్టాచార్య 2000 సంవత్సరం నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. సిపిఎంలో నిర్ణయాధికార విభాగం, పొలిట్ బ్యూరోలో కీలకంగా వ్యవహరించారు. కొన్నేళ్లుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదు. చూపు మందగించింది. ఊపిరితిత్తుల వ్యాధి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. 1977లో తొలిసారి కాశీపూర్, బెల్గాచియా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన జ్యోతి బసు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మరణ వార్త బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 5 దశాబ్దాలకు పైగా ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆధునిక చరిత్రను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. భట్టాచార్య కుటుంబానికి, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
కల్లోల పరిస్థితులు నెలకొన్న బంగ్లాదేశ్లో దొంగతనాలు లూటీలతో నేరస్తులు చెలరేగుతున్నారు. పోలీసుల గైర్హాజరీ నేపథ్యంలో వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నివాస గృహాలపై పడి బలవంతంగా దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఢాకాలోని పౌరులకు కంటి మీద కునుకు కరువైంది. లూటీలు జరుగుతున్న ప్రాంతాల్లో నివాసితులకు ప్రార్థనా మందిరాలు అండగా నిలుస్తున్నాయి. హింసతో అట్టుడుగుతున్న బంగ్లాదేశ్లో ప్రజలు దినదిన గండంగా జీవనం సాగిస్తున్నారు. పోలీసులు విధులకు గైర్హాజరవడంతో నేరస్తులు రెచ్చిపోతున్నారు. నివాస గృహాలే లక్ష్యంగా పౌరులపై దాడులకు తెగబడుతున్నారు. వారి వద్ద ఉన్న నగదు ఆభరణాలను దోచుకుంటున్నారు. దొంగతనాలు లూటీల భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు బంగ్లాదేశీయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఢాకాలో పోలీసుల రక్షణ లేకపోవడంతో నేరస్తుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయినట్లు తెలిపారు. దొంగతనాలు జరిగిన దృశ్యాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మొహమ్మద్పూర్ సహా పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో దుండగులు లూటీలకు తెగబడినట్లు స్థానికులు తెలిపారు. భయానికి గురైన పౌరులు కొంతమంది సమూహాలుగా ఏర్పడి రాత్రులు పహారా కాస్తూ నిర్వాసితులకు రక్షణగా నిలుస్తున్నారు. స్థానికంగా ఉన్న మసీదులు, మదర్సాలు పౌరుల భద్రతకు ఆసరాగా నిలిచాయి. మసీదుల్లోని మైకుల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తపరుస్తున్నారు. మదర్సాల్లోని వందలాది మంది విద్యార్థులు గ్రూపులుగా మారి కర్రలు పట్టుకుని రాత్రుళ్లు కాపలా కాస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా వాటికి రక్షణగా నిలుస్తున్నారు. అయినప్పటికీ దోపిడీదారుల దుశ్చర్యలు పెచ్చిరిల్లుతున్న నేపథ్యంలో కంటిమీద కునుకు రావడం లేదని నివాసితులు వాపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు విధులకు హాజరు కాకపోవడంతో విద్యార్థులే వాలంటీర్లుగా ట్రాఫిక్ బాధ్యతను చేపట్టి వాహన రాకపోకలను నియంత్రిస్తున్నారు. దోపిడీ దొంగల భయంతో ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 10 ఏటీఎంలు తిరిగినా ఒక్క పైసా కూడా డ్రా చేయలేకపోయినట్లు ఒక పౌరుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ప్రైవేటు ఏజెన్సీలు భద్రత కల్పించడానికి వెనక్కి తగ్గడంతో నగదు రవాణాలో అంతరాయం ఏర్పడినట్లు బ్యాంకుల ప్రతినిధులు వెల్లడించారు.